ఏ సడన్ మిరాకిల్ ఈజ్ ద సైన్ ఆఫ్ ద క్రిస్మస్. ఆకస్మిక అద్భుతమే, హఠాత్తుగా చేసే అద్భుతమే. ఎన్నో 10, 20, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు నీ జీవితంలో జరిగిన అద్భుతం ఈ క్రిస్మస్ రోజున ప్రభు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా, ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభు నీ జీవితంలో చేయబోనుగాక. ఆమేన్. చూడండి, ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి చూడండి, క్రిస్మస్ వచ్చినప్పుడు అందరూ సెలబ్రేషన్ చేసుకోవాలని, క్యాండిల్ వెలిగించుకోవాలని, కేక్ కట్ చేయాలని చెప్పేసి, కొత్త బట్టలు కొనుక్కోవాలని, డెకరేషన్ అని, స్టార్స్ అని అంతా ఇల్లుని మంచిగా అలంకరించుకుంటారు, శుభ్రపరచుకుంటారు, అందరికీ కేక్స్ గిఫ్ట్స్ ఇస్తారు, ఇంకా అనేక రకాల గిఫ్ట్స్ ఇస్తారు. అయితే చూడండి, ద వెరీ ఫస్ట్ క్రిస్మస్ ఎవరు సెలబ్రేట్ చేసుకున్నారో తెలుసా? పరలోకంలో ఉన్న తండ్రి యెహోవా దేవుడు దూతలు సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకే సర్వోన్నతమైన స్థలములలో మహిమయు, ఆయనకిష్యులైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుందంట? సమాధానం అంట. అంటే దేర్ ఈజ్ ఏ కంప్లీట్ రిడమ్షన్ పీస్ టు ఆన్ ది ఎర్త్. ఆమేన్. భూమి మీద ప్రతి ఒక్కరికి సమాధానకర్తగా ఆయన వచ్చాడు. మనం చూస్తే యేసయ్యను మనం చూస్తే ఆయన అంట ఆశ్చర్యకాడు అంట. ఎటువంటి వాడు? ఆశ్చర్యకాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఏ సడన్ మిరకల్ ఈజ్ ద సైన్ ఆఫ్ ది క్రిస్మస్. అయితే చూద్దాం యెషయా గ్రంథము, మనం యెషయా గ్రంథంకు వెళ్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము, ప్రతి ఒక్కరు తీద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము చూడండి. హల్లెలూయా. 9వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. క్రిస్మస్ని బంధకాలను తెంచి కట్ల నిపుతుంది. చూడండి, ఎటువంటి బంధకాన్నైనా తెంచేదే క్రిస్మస్. ఆమేన్. ది బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ ఎనీవన్ కెన్ గెట్ ఈజ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. Christmas is all about giving. Christmas is all about celebration. Christmas is all about salvation. Christmas is all about reconciliation. Amen. Hallelujah. చూద్దాం యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఐజయా చాప్టర్ 9 ఫ్రమ్ వర్స్ 6. ఆమేన్. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద, చూడండి, ఎవరికంట? మనకంట. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. చదవమ్మా. ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఈరోజు నువ్వు ఏ భారం భరించడానికి ప్రభుకి ఇష్టం లేదు. పాపపు భారం కానీ, రోగపు భారం కానీ, గత జీవితపు తప్పుల భారం కానీ, చూడండి, లేకపోతే అపరాధిని అనే భారం కానీ, ఏ భారాన్ని నువ్వు భరించడానికి వీల్లేదు. అందుకే ఆయన పుట్టాడు. ఆమేన్. ఇమ్మాన్యుయేల్, గాడ్ ఈజ్ విత్ అస్, గాడ్ ఈజ్ ఫర్ అస్, గాడ్ ఈజ్ ఇన్ అస్. ఆమేన్. దేవుడు చూడండి మనతో ఉండడానికి వచ్చాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇమ్మాన్యుయేల్ అంటే గాడ్ ఈజ్ ఫర్ అస్ అంటే మన శత్రువుల చేతిలో నుండి, మనల్ని ద్వేషించే వారి చేతిలో నుంచి మనల్ని రక్షించడానికి, అలాగే జీవిత కాలమంతా మరణ భయంలో ఉన్న మనల్ని విడిపించడానికి, నీతిలో పరిశుద్ధతలో ఎదిగి తండ్రి అని యెహోవాని సేవించడానికి, యేసేని 2000 సంవత్సరాల క్రితం క్రిస్మస్ రోజున మనకి అపురూపమైన, శక్తివంతమైన, ఒక రక్షణార్థమైన వరముగా, కాపరిగా, చూడండి, ఒక రక్షకుడిగా మనకి తండ్రి అని యెహోవా దేవుడు వరముగా అనుగ్రహించాడు. ఆయన భుజం మీద ఏముంటుందంట? రాజ్యభారం ఉంటుందంట. అయితే ఈరోజు నీ భారాన్ని మోయడానికి వెళ్ళలేదు. నీ ప్రతి భారాన్ని ప్రభు మీద వేసేయాలి. అందరూ చెప్తాం, యేసయ్యా నా ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టు, పాపాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి, నేను విడిచిపెట్టేస్తున్నాను దేవా, నా చింత యావత్తును నీ మీద వేస్తున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, చదువమ్మా. ఆశ్చర్యకరుడు, చూడండి, ద గాడ్ ఆఫ్ వండర్ఫుల్, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ద కౌన్సిలర్, బలవంతుడైన దేవుడు. ఆశ్చర్యకరుడంట అంటే నిన్ను ఆశ్చర్యపరుస్తాడు. ఇదిగో చూడండి, యేసే పుట్టిన కాడ నుంచి ఆయన సిలువలో చనిపోయేంత వరకు 33 సంవత్సరాలు ఇజ్రాయెల్ని దర్శిస్తున్నప్పుడు అనేక సార్లు ఆయన ప్రతి ఒక్కరిని, యోసేపుని, మరి తల్లిని, జ్ఞానులను, కాపర్లను, హేరోదుని, ఇజ్రాయెల్ దేశాన్ని, ప్రపంచ దేశాలను ఆయన ఏం చేశాడు తెలుసా? ఆశ్చర్యపరిచాడు. ఎలా ఆశ్చర్యపరిచాడు తెలుసా? చూడండి, స్త్రీ పురుషుల కలయిక లేకుండా ఆయన పుట్టాడు. పరిశుద్ధ ఆత్మ చేత మరి తల్లి ఏం దాల్చిందట? గర్భాన్ని దాల్చింది. ఆయన పుట్టికే ఒక గొప్ప ఆశ్చర్యం. ఆశ్చర్యకాడు, ఆలోచనకర్త. నీకు కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నీకు ఆలోచన చెప్పే దేవుడు. ఆమేన్. చదవమ్మా. బలవంతుడైన దేవుడు. చూడండి, బలవంతుడైన దేవుడు అంటే ప్రస్తుత కాలం, దుష్టకాలం నుంచి, సాతాను వాడి రాజ్యాన్ని నుంచి విడిపించడానికి, రక్షించడానికి ఆయన సమర్థుడు.
నిన్ను ప్రతి దుష్టత్వం నుంచి సాతాను వాడి రాజ్యాన్ని తప్పించడానికి ఆయన సమర్థుడు. ఆయన నీ నిత్యముగా విడిపిస్తాడు. చదవమ్మా. నిత్యుడగు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అంటే ఎప్పుడు కూడా నువ్వు తప్పు చేయి, నువ్వు దేవుని వెంబడించకపో, నువ్వు ఎలా ఉండు, కానీ ఎల్లప్పుడూ ప్రభు యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా నీకు ఎలా ఉంటాడంట? నిత్యుడగు తండ్రిగా ఉంటాడంట. అంటే ఎప్పుడు నీకు ఎవర్ లాస్టింగ్ ఫాదర్గా ఉంటాడంట. అంటే నువ్వు నా కొడుకు కాదు, నేను నీ తండ్రిని కాదు అని ఎప్పుడైనా పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోయినా తల్లి కానీ తండ్రి కానీ నువ్వు నా బిడ్డవు కాదురా అంటారు. కానీ యేసయ్య నువ్వు ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు తప్పులు చేసినా, పొరపాట్లు చేసినా, నువ్వు నా కుమారుడివి, నువ్వు నా ప్రియ కుమారుడు అంటాడు. ఆమేన్. అలా నేను హత్తుకుంటాడు, నేను ప్రేమిస్తాడు. ఆమేన్. నిత్యుడగు తండ్రి, చదవమ్మా. సమాధానకర్తయగు అధిపతి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు అతనికి పేరు. ఆమేన్. చదవమ్మా. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయము వలెను నీతి వలెను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. అయితే యేసే పుడితే నాకేంటండి? క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే మనం చెప్పుకున్నాం, దేవుడు మనతో ఉంటాడు, మన కొరకు వచ్చాడు, మనల్ని రక్షించడానికి, మనలో పరిశుద్ధాత్మనిచ్చాడు, అందుకే సెలబ్రేట్ చేసుకోవాలా. అయితే చూడండి, యేసే పుట్టే ముందు చూడండి 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త గారు యేసే గురించి ప్రవచించారు. కన్యక గర్భం నుంచి కుమారుడు జన్మిస్తాడు, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని యెషయా గ్రంథం 17:7లో మనం ధ్యానిస్తుంటాం. 7, 14, 17లో మనం చూస్తే కన్యక గర్భం నుంచి కుమారుడు పుడతాడు, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని చెప్పాడు. అలాగే మనం చూస్తే మీకా గ్రంథంలో చూస్తే యేసే పుట్టకముందు 400 సంవత్సరాల క్రితం ఈ ప్రవక్త అని మీకా ప్రవచించాడు. బైబిల్లో చూస్తే 365 ప్రవచనాలు ఉన్నాయి యేసే పుట్టడానికి. అందులో గొప్ప ప్రవచనాలు యెషయా ప్రవక్త గారు చెప్తే మోషే గారు కూడా చెప్పారు, నా వంటి ఒక ప్రవక్తని మీకు సహోదరుడిగా ఇదిగో మీ మధ్య తండ్రి అని యెహోవా దేవుడు పుట్టిస్తాడు, అతడు ఏమి చెప్పినా మీరు నమ్ముతారు అంటున్నాడు. ఆమేన్. ప్రవక్తలందరూ యేసే గురించి ప్రవచించారంట. చూడండి, మొదటిసారి క్రిస్మస్ని సెలబ్రేట్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అని సెలబ్రేట్ చేసుకున్నది ఎక్కడ? పరలోకంలో తండ్రి అని యెహోవా దేవుడు, దేవదూతలు, పరిశుద్ధులందరూ. కానీ మొదటిసారి మెరీ క్రిస్మస్ అని ఎవరికి గ్రీటింగ్స్ చెప్పాడు తండ్రి అని యెహోవా దేవుడు? సాతానికి. ఎందుకని? అవ్వమ్మ ఎప్పుడైతే పాపం చేసి పండు తినేసిందో, నీ సంతానానికి సర్ప సంతానానికి వైరం కలిగజేస్తాను, నీ సంతానము దాని తలని చితకదొక్కుతుంది. అంటే సర్ప సంతానాన్ని తలని చితకదొక్కుతుంది, సర్ప సంతానం అతని యొక్క మడమను కరుస్తుందని మొదట మెరీ క్రిస్మస్ అని తండ్రి అని యెహోవా దేవుడు ఎవరికి చెప్పారు? సాతాను వాడాజ్య అని చెప్పాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తే క్రిస్మస్ అనేది ఎ సడన్ మిరాకిల్, ఎ సడన్ సైన్స్ అండ్ వండర్. ఎందుకంటే గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ మిరాకిల్, ఏ గాడ్ ఆఫ్ సైన్స్ అండ్ వండర్. అద్భుతాలు చేసే దేవుడు. అందుకే క్రిస్మస్ అనేటప్పుడు సడన్గా అద్భుతాలు చేస్తాడు దేవుడు నీ జీవితంలో. అందుకే ఆయన ఆశ్చర్యకరంట. ఆశ్చర్యకరంగా ఎంతమంది అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు? ఆశ్చర్యకరంగా చాలామంది రక్షకుడు పుడతారని వేచి ఉన్నారు. మీకా గ్రంథం 5లో చూసినా, మనకి మీకా గ్రంథం మీరు చూస్తే మీకా గ్రంథం 5లో చూసినా, మలాకీ గ్రంథం 3లో చూసినా ఈరోజు గొప్ప మర్మాలను ప్రభు విప్పుతున్నాడు. అయితే ఈరోజు క్రిస్మస్ రోజున దేవుడు నీ మీద ఉన్న ప్రతి కాడిని విరిచివేయబోతున్నాడు, ప్రతి కాడిని. అయితే యేసే పుట్టే ముందు చూడండి, ఈ ప్రవచనం ముందు పైన ఒక ప్రవచనం ఇచ్చాడు. యెషయా గ్రంథంలో మనం చూస్తే 9వ అధ్యాయంలో చూస్తే ఒక్కసారి మనం చూద్దాం. 9వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. దానికి ముందు 9 వచనం చదువమ్మా. 9వ అధ్యాయం 4వ వచనం చదువు ఫస్ట్. ఐజా చాప్టర్ 9 ఫ్రమ్ వర్స్ 4. ఐజా చాప్టర్ 9 ఫ్రమ్ వర్స్ 4, పేజ్ నెంబర్ 575. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనం చదువమ్మా. మిద్యాను దినమున అంటే మిద్యానీయులు ఏం చేశారు? ఇజ్రాయెల్కి చాలా రకాల కష్టాలు పెట్టారు.
ఇజ్రాయెల్ పంటను తీసేసుకున్నారు. మిద్యోనీయులు, అమాలేకీయులు, తర్వాత తూర్పునున్న వాళ్ళందరూ ఇసుక రేణువులంతా విస్తారంగా వచ్చి న్యాయాధిపతుల కాలంలో యోవాషు కుమారుడైన అబ్రేజీయుడైన యోవాషు కుమారుడైన గిద్యోను కాలంలో ఇజ్రాయేలీని 7 సంవత్సరాలు నానా రకాలుగా హింసలు పెట్టారు. వాళ్ళ గొర్రెలను, మేకలను, గొడ్లను, ఆస్తిపాస్తులను, వాళ్ళ బిడ్డలను అందరినీ లాగేసుకున్నారు. ఈ మిద్యోనీయులు అత్యంత భయంకరమైన క్రూరులు అన్నమాట. ఇజ్రాయేల్ తప్పు చేసినప్పుడు 7 సంవత్సరాలు మిద్యోనీయుల చేతికి యెహోవా దేవుడు అప్పగించాడు. మీరు చదివితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం కానీ 7వ అధ్యాయం చదివితే అక్కడ రాయబడి ఉంటుంది. అయితే మిద్యోనీయులు ఎంత బాధ పెట్టారంటే ఇజ్రాయేలీలు పంట వేసుకున్నప్పుడు న్యాయాధిపతుల కాలంలో మీరు చూస్తే ఎప్పుడైతే యెహోషువ గారు 31 రాజ్యాలను జయించి తండ్రి అని యెహోవా దేవుడి సహాయంతో 12 గోత్రాలకు రాజ్యాలను పంచిపెట్టిన తర్వాత సువిశాలమైన అత్యంత శక్తివంతమైన బలవంతమైన పాలుతేళ్లు ప్రవహించే దేశాన్ని ఇజ్రాయెల్ దేశానికి ఇచ్చిన తర్వాత న్యాయాధిపతుల కాలంలో ఇజ్రాయేలీలు తమ పితరులు పూర్వీకులు కాకుండా ఇదిగో కొత్త దేవతలను పూజించారు. వేరే సిరియా దేవతలను, కెమోసు దేవతలను, మోయాబీల్ దేవతలను, అమ్మోనీల దేవతలను, బయలు దేవతలను ఇలా అనేక రకాల పూజించినప్పుడు అప్పుడు న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు దేవుడు వాళ్ళకి రక్షకులుగా నియమించడమే కాకుండా వాళ్ళని కాపాడుతున్నప్పుడు మరలా వాళ్ళు తప్పు చేసి మళ్ళీ బయలుదేవతను పూజిస్తున్నప్పుడు వాళ్ళని శత్రువులకు అప్పగించారు. ఈ మిద్యోనీయుల కాలంలో వాళ్ళు హీన తీసుకొచ్చేసారంట. భయంకరమైన హీన దశకు వచ్చేసారు. యేసే పుట్టే సమయంలో కూడా ఇజ్రాయేలీలకి దేశం లేదు. ఇజ్రాయేలీ రాజ్యాన్ని మొత్తాన్ని రోమా సామ్రాజ్యం చక్రవర్తి అయిన కైజర్ పరిపాలిస్తున్నాడు. ఆ కాలంలో చిన్న రాజ్యాలను హేరోదు రాజు పరిపాలిస్తున్నాడు. ఏది? ఇజ్రాయెల్ని. ఏదోము వంశస్థుడు హేరోదు రాజు. అయితే ఇక్కడ కూడా హీన దిశలో ఉండి కప్పం చెల్లిస్తున్నారు. యేసే పుట్టే సమయానికి 400 సంవత్సరాల ముందు ఎటువంటి ప్రవచనం లేదు, దర్శనం లేదు, భూమి మీదకి ఎటువంటి దర్శనం లేదు, ఎటువంటి దేవదూత రాలేదు, ఎటువంటి ప్రవచనం లేదు, ఎటువంటి ప్రవక్త ప్రవచించలేదు. అటువంటి డ్రై సీజన్ తర్వాత గబ్రియేలు దేవదూత వచ్చి మొదట జకరియా ఎలిజబెత్కి ప్రవచిస్తూ ఇదిగో యేసే మార్గాలను సిద్ధపరచడానికి జాన్ బాప్టిస్ట్ పుడతారని, తర్వాత కన్యక గర్భం నుంచి మరీ తల్లి గర్భం నుంచి యేసే పుడతాడని గబ్రియేలు దూత 6వ మాసమున నజరేతులో గలిలియాలోని నజరేతులోని యోసేపుకు ప్రదానం చేయబడిన మరీ తల్లి దగ్గరికి వచ్చి, మరీ తల్లి నీకు శుభము, దయాప్రాప్తురాల నీకు శుభం అని చెప్పినప్పుడు ఆ శుభవచనంతో ఆమె సంతోషపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నత శక్తి నేను కమ్ముకుంటుంది, నువ్వు దేవుని కుమారుని కంటావని చెప్పినప్పుడు ఆమె సంతోషపడిపోయింది. అవునా కదా? అయితే చూడండి, క్రిస్మస్లో ఎప్పుడు కూడా సడన్ మిరాకిల్ అవుతుంది. మరీ తల్లి అనుకుందా గబ్రియేలు దేవదూత వచ్చి సడన్గా తనకి ప్రవచనం ఇస్తుందని? మరీ తల్లికి గబ్రియేలు ప్రవచనం ఇచ్చి ఆమె ఆలోచించుకుంటున్నప్పుడే యేసే కడుపులోకి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా! పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చిందంట. ఎంతమందికి అర్థమవుతుంది? అలాగే నువ్వు చాలాసార్లు దేవుని ప్రవచనం గురించి ఆలోచించే లోపే దాన్ని నువ్వు కనేస్తావు, దాన్ని గర్భం తాలుస్తావు. అంటే ఈరోజు దేవుడు ఎప్పుడు కూడా దేవుడు నీ జీవితాన్ని బైబిల్లో ఉన్న 5467 వాగ్దానపు ఆశీర్వాదాల మీద కట్టాలనుకుంటాడు. దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నిన్ను శుద్ధీకరిస్తాడు. అన్నిటికంటే దేవుడు ఆలస్యంగా ఉన్నప్పుడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, టు టెస్ట్ యువర్ ఫెయిత్. అలాగే దేవుడు నీ జీవితంలో ఆశీర్వాదం ఆలస్యం చేసిన, గర్భఫలం, ఉద్యోగం, వివాహం ఏది ఆలస్యం చేసినా ఏం జరుగుతుందో తెలుసా? హీ వాంట్స్ టు బిల్డ్ యువర్ క్యారెక్టర్. యేసే పోలిక, స్వారూప్యం, పరిపూర్ణ సంపూర్ణతలో నీ జీవితాన్ని కట్టాలనే, నీ క్యారెక్టర్ని, నీ ప్రవర్తన, నీ స్వభావాన్ని కట్టాలని ఆయన ఆలస్యం చేస్తాడు. అయితే ఇక్కడ చూడండి, మిద్యోను జనం జరిగినట్టు వాని బరువు కాడిని నీవు విరిచిన్నావు. యేసే పుట్టే ముందు యేసే ఎందుకు పుట్టాడంట? మిద్యోను అనే ఒక దురాత్మ యొక్క కాడ, ఒక సాతాను కాడని విరిచేయడానికి వచ్చినట్టుగా ఇక్కడ రాయబడుతుంది. అంటే మిద్యోనీయుల కాలంలో హీన దిశకి తేరిన తర్వాత చూడండి, అబ్రేజేయుడైన చూడండి ఆ గ్రామం వాడైన యోవాషు కుమారుడైన గిద్యోను దగ్గరికి దేవదూత వెళ్తుంది. పరాక్రమం కలిగిన బలార్జుడ. మిద్యోనీయుల కాలంలో హీన దిశకి చేరిపోయి ఇక మరపెడతారు. వాళ్ళకి గొర్రెలు ఉండవు, గొడ్లు ఉండవు, మేకలు ఉండవు, అన్నీ లాగేసుకుని వాళ్ళని ఒక బానిసల కంటే హింసిస్తున్నప్పుడు, వాళ్ళు మరపెట్టినప్పుడు గిద్యోని ఈజ్ ద టైప్ ఆఫ్ జీసస్. అలా పంపినట్టుగా ఇజ్రాయెల్ మీద ఉన్న ఆ కాడిని విరిచివేసినట్టుగా, ఆ బంధకాల బానిసత్వ కాడ, ఆ శత్రు భయపు కాడిని విరిచేసినట్టుగా యేసయ్య పుట్టాడంటే నీ జీవితంలో మిద్యోనీయుల కాడి విరిచేస్తాడంట. అంటే తరతరాలు ఉన్న శాపపు కాడ, పాపపు కాడ,
దరిద్రపు కాడ, వ్యసనపు కాడ, బలహీనత కాడ, నిరుద్యోగపు కాడ, అవివాహతనపు కాడ, కోర్టు కేసుల కాడ, మంత్రప్రాయం కాడ, బైపు కాడ, ప్రతి కాడ ఈ మిద్యోని కాడ. దీన్ని విరిచేయడానికి ఆయన యేసయ్య ఈ భూలోకానికి పుట్టాడంట. ఆమేన్. చూడండి, మిద్యోని జన్మ జరిగినట్టు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. ఈరోజు మిద్యోను మీదున్న కాడెను గిబ్యోను ద్వారా తండ్రి అని యెహోవా విరిచేసినట్టుగా యేసే నీ జీవితంలో పుట్టడం ద్వారా ఏలయనగా నీకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, రాజ్యభారం మన మీద ఉన్నట్టుగా ఆ మిద్యోను కాడెను ఇశ్రాయేలు మీద విరిచేసినట్టుగా ఈరోజు నీ మీద ఏ కాడ, అపవాది రాజ్యపు కాడున్నా, అప్పుల కాడున్నా, దరిద్రపు కాడున్నా, గోల్డ్ లోన్స్, బ్యాంక్ లోన్స్, మంత్రభయం, శాతబడి శక్తుల కాడున్నా, భర్తలో తాగుబోతు తిరిగిపోతూ కాడున్నా, మంత్రభయం, శాతబడి శక్తులు ఏ కాడున్నా, ప్రభువైన యేసుక్రీస్తు శక్తి గల నామములో ఆ కాడి ఇప్పుడే విరిచివేయబడును గాక. ఆమేన్. ఈ క్రిస్మస్ తర్వాత నీ మీద నువ్వు భయపడి తరతరాలుగా భయపడే ఆ కాడ నీ మీద పనిచేయదు. ఆమేన్. ఎగ్జామ్ భయం, ఫ్యూచర్ భయం, చూడండి, ల్యాక్ ఆఫ్ ఫియర్, లేమి భయం, చూడండి, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్ భయం, అభద్రతా భావం, ఈ భయాలన్నీ దేవుడు ఈరోజు నీ జీవితంలో తీసేయను గాక. చూడండి, ఈ కాలంలో ఎవరాలు పెళ్ళికి భయపడిపోతున్నారు. ఎటువంటి హస్బెండ్ వస్తాడనే భయంతో పెళ్ళే చేసుకోవట్లేదు. అమ్మాయిలు అయితే మరీ భయపడిపోతున్నారు, ఎటువంటి హస్బెండ్ వస్తాడని భయంతో. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న అక్కకు మ్యారేజ్ జరిగిన, చెల్లికి మ్యారేజ్ జరిగిన, కుటుంబ మ్యారేజ్ వ్యవస్థను చూసినప్పుడు, అవి గొడవలు కొట్లాట్లు ఉన్నప్పుడు ఆడపిల్లలు వివాహానికి భయపడిపోతున్నారు. ఈరోజు ఆ వివాహ భయపు కాడే నీ మీద విరిగిపోవును గాక. అలాగే నీలోన రోగపు కాడే భయం విరిగిపోవును గాక, రోగపు కాడి విరిగిపోవును గాక. మిద్యోను జన్మ జరిగినట్టు వాని బరువు కాడిని నీ విరిచిన్నావు, వాని మెడను కర్రకట్టును, వాని తోలు వాని కొరడాలను విరిచిన్నావు. ఆమేన్. అంటే ఈరోజు చూడండి, వాని మెడన కట్టు కర్రను ఈరోజు ఏదో నీకు కట్టేసి అప్పులు ఇలా మెడంతా చుట్టేసినట్టుగా, రోగాలు చుట్టేసినట్టుగా, బలహీనతలు చుట్టేసినట్టుగా, భయాలు చుట్టేసినట్టుగా, వ్యసనాలు చుట్టేసినట్టుందా? ఇప్పుడే వాని తోలు వాని కొరడాలను, నిన్ను భయపెడుతున్న కొరడాలను ప్రభు ఇప్పుడే విరిచి ఉన్నాడట. ఆమేన్. యుద్ధపు సందడి చేయు, చదువమ్మా. యుద్ధపు సందడి చేయు, యోధులందరి జోళ్లను, అంటే నీ మీద యుద్ధానికి వస్తున్న వారి యొక్క జోళ్లను, రక్తంలో అంటే ఇంతకు ముందు వాడు నీ ఆస్తిపాస్తులు లాగేసుకుని నీ జీవితాలు అనేక సార్లు అపజయాలను నీకు చూపించి నిన్ను అనేక సార్లు రక్తం వచ్చేదడిగా భర్తలు కొడుతూ ఉంటారు. లేకపోతే శత్రువులు కొట్టినప్పుడు చాలామంది రక్తం వచ్చి, లేకపోతే యాక్సిడెంట్ల రూపంలోను, లేకపోతే నువ్వు పడిపోయినప్పుడు నీకు రక్తం వస్తుంది. ఇవన్నీ రక్తం పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. యేసయ్యను ఎప్పుడైతే నువ్వు సొంత రక్షకుడు అంగీకరిస్తావో, ఈ మిద్యోను కాడ, తరతరాల్లో బానిసపు భయపు కాడ విరిచివేయబడిందంట. ఆమేన్. అలాగే నువ్వు తరతరాల నుంచి భయపడుతున్న దరిద్రపు కాడ, అప్పుల కాడ, వడ్డీల కాడ, లేకపోతే నీ గతపు అవమానపు కాడను, వాని యొక్క కొరడాలను ఆయన ఏం చేశాడంట? విరిచి ఉన్నాడంట. తర్వాత యుద్ధ సందడి చేయి యోధుల యొక్క జోళ్లను, వాళ్ళ రక్తపు వస్త్రాలను, అంటే వాడు భయపెట్టి, వాళ్ళు బలవంతుడుగా నేను భయపెట్టి, అప్పు రూపంలో, రోగం రూపంలో, వ్యాధి రూపంలో భయపెట్టే ప్రతి కాడను ఆయన ఏం చేశాడంట? వాటిని ఏవైతే నేను భయపడుతున్నాయో అవి ఈరోజు దహించబడతాయి. ఆమేన్. నేను భయపెట్టే కోర్టు కేసులు ఇప్పుడే దహింపబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? తర్వాత చూడండి, ఏలయనగా మనకి శిశువు పుట్టెను. ఇందు నిమిత్తమే మిద్యోని యొక్క కాడెను, వాడు నీ మెడక కట్టిన, చూడండి, నీ మెడ కట్టిన కర్రను, వాడు తోలు కొరడాలను ఆయన విరిచి ఉన్నాడంట. ఆమేన్. అంటే దేవుడు సడన్ మిరాకిల్ చేస్తాడు. ఆమేన్. మీరు చూడండి, ఏషియా గ్రంథం 48:3 చదువమ్మా. ఏషియా గ్రంథం 48:3. యేసయ్య చూడండి, ఆయన పస్కా పండుగకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? సడన్గా వచ్చి కొరడాలను అల్లి, చూడండి, గొర్రెలను, అక్కడున్న గొర్రెలను, గొడ్లను, లేకపోతే పావురాలు అమ్మవారిని, రూకలు మార్చువారి యొక్క బల్లలను ఎత్తివేసి, వీటి నుంచి ఇక్కడికి తీసుకుపోండి, నా తండ్రి యొక్క ఇల్లును వ్యాపారపు ఇల్లుగా చేయండి, నా తండ్రి మందిరం సమస్య జనులకు ప్రార్థనా మందిరం అనబడని ఎన్నిసార్లు చెప్పాడు? అవునా కదా? మనం చూస్తే అన్ని చోట్ల మనము ఈ రిఫరెన్స్ మనం చూస్తాం. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి 21లో చూస్తాం. నేను అవన్నీ తర్వాత చెప్తాను.
చూడండి యెషయా గ్రంథం 48:3 చదవమ్మా. పూర్వకాలంలో జరిగిన సంగతులను పూర్వకాలం జరిగిన సంగతులను నేను చాలా కాలము క్రిందట తెలియజేసి తిని. చూడండి, బైబిల్లో ఉన్న 5466 వాగ్దానాలను చాలా కిందట శిలువ రక్తం ద్వారా అబ్రహాం ఆశం ద్వారా నీకు తెలియచేశాడు. అయితే ఇవి నేను చాలా కాలం చెందట నీకు విడుదల వస్తుంది, నీకు స్వస్థత వస్తుంది, నీకు ఆశీర్వాదం వస్తుందని నేను చాలా కాలం కిందట తెలియచేశాను. ఆ సమాచారం నా నోట నుండి బయలుదేరను. నేను వాటిని ప్రకటించి తిని. నేను వాటిని ఏం చేశా? ప్రకటించి తిని. నేను ఆకస్మికముగా ఏంటంట? ఆకస్మికంగా వాటిని చేయగా ఐ డిడ్ దెమ్ సడన్లీ. చదవమ్మా. అవి సంభవించెను. ఒక్కసారి చాలు. చూడండి, నేను ఆకస్మికంగా వాటి చేయగా అవి సంభవించను. మరలా చదువుతాను చూడండి. పూర్వకాలమున జరిగిన సంగతులు నేను చాలా కాలం కిందట తెలియజేసి తిని. ఆ సమాచారం నా నోట నుండి బయలుదేరను. నేను వాటిని ప్రకటించి తిని. ఎప్పుడైతే నువ్వు నీ నోటితో పరిశుద్ధాత్మ సహాయంతో నీకు ఇచ్చిన వాగ్దానం దర్శనాన్ని క్లైమ్ చేసి ప్రకటిస్తావో అవంట ఆకస్మికంగా జరుగుతాయి అంట. అందుకే నీలో అవిశ్వాసం, హృదయ కాటిన అవిధేయత ఉన్నా కూడా నువ్వు ప్రవచిస్తూనే ఉండాలి. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. లెట్ వీక్ సేస్ ఐ యామ్ స్ట్రాంగ్. లెట్ వీక్ సేస్ ఐ యామ్ స్ట్రాంగ్. లెట్ పూర్ సేస్ ఐ యామ్ రిచ్. బలహీనుడు ఏమనాలంట? బలవంతుడు అనాలంట. ఘనహీనుడు ఏమనాలంట? ధనవంతుడు అనాలంట. ఆమేన్. ఇక్కడ చూడండి, నేను ఆకస్మికంగా వాటి చేయగా, నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి నీ వాగ్దానాలను ఎత్తుపడతావో ఆకస్మికంగా చేస్తాడు. హఠాత్తుగా ఆయన దేవాలయంలోకి వచ్చేసి ఏం చేశాడు? దేవాలయాన్ని శుభ్రపరిచాడు, పరిశుద్ధపరిచాడు. అయితే ఈ కాలంలో దేవుని దేవాలయం ఎవరు? నీవే. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. నువ్వే పరిశుద్ధాత్మ దేవాలయమే ఉన్నావని 1 కొరింథీయులు 3వ అధ్యాయంలోను 2 కొరింథీయులు 6వ అధ్యాయంలో చదివియబడింది. అవునా కదా? హల్లెలూయా. ఇంగ్లీష్లో చూడండి, Isaiah chapter 48 from verse 3. I have declared from the beginning the former things which happened in the times past to Israel. Amplified Bible చదువుతున్నాను. They went forth from my mouth and I made them known. Then suddenly I did them. They came to pass, says the Lord. చూడండి, సడన్లీ ఐ డిడ్ దెమ్ అంటే గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ ఎ సడన్ చేంజ్. గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ ఎ సడన్ మిరాకిల్. చెప్పు, నా దేవుడు ఆకస్మికంగా హఠాత్తుగా నా జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నా దేవుడు, నా తండ్రి అయిన యెహోవా దేవుడు, నా యేసయ్య, నా పరిశుద్ధాత్మ దేవుడు ఈ క్రిస్మస్ కాలంలో నా జీవితంలో ఆకస్మికంగా, అద్భుత రీతిగా, ఆశ్చర్యకరంగా, హఠాత్తుగా నేను కోరుకున్న అద్భుతం చేస్తాడు. ఆమేన్. చూడండి, ఐ డిడ్ దెమ్ సడన్లీ. ఆమేన్. అంటే దేవుడు సడన్గా అద్భుతాలు చేస్తాడు. సడన్గా ఇప్పుడే నీ మీద ఉన్న ప్రతి దరిద్రపు కాడని విరిచివేయను గాక. సడన్గా నీ మీద ఉన్న అప్పుల కాడ, లేమి కాడ, వ్యాధి కాడ, అవివాహతనం కాడ, నిరుద్యోగ కాడ, గడ్డుతనం కాడ, బ్యాంక్ లోన్స్, ఈఎంఐస్, గోల్డ్ లోన్స్ కాడ విరిచివేయబడును గాక. సడన్గా నీలో ఉన్న పాపపు కాడ, వ్యసనము కాడ, బలహీనత కాడ, మంత్రప్రయోగం, శాతబడి శక్తుల కాడ ఇప్పుడే విరిచివేయను గాక. ఆమేన్. ఐ డిడ్ దెమ్ సడన్లీ. ఎందుకు ఇలా సడన్గా చేస్తాడంటే దేవుడు చూడండి, వాళ్ళు 7 సంవత్సరాలు హీన స్థితిలో ఉన్నారు. వాళ్ళకి గొర్రెలు లేవు, మేకలు లేవు, గొడ్లు లేవు. వాళ్ళ ఆస్తి మొత్తము ఈ మిద్యోనీయులు, ఈ అమాలేకులు, తూర్పు వారందరూ దోచుకు తినేశారు. వాళ్ళ పంటను పాడు చేశారు. వాళ్ళకు ఒక గాడిదైనా, ఒక ఎద్దైనా, ఒంటైనా లేకుండా చేశారంట. ఇంకా ఇజ్రాయేల్ హీన దిశకి చేరిన తర్వాత యెహోవాకు మొరపెట్టినప్పుడు ఒక ప్రవక్తను పంపించి, ఒక దూతను పంపించి, ఒక ప్రవక్త ప్రవచించిన తర్వాత ఒక దూతను పంపించి గిద్యోను ద్వారా ఇజ్రాయెల్ని కాపాడాడు దేవుడు. చూడండి, బైబిల్లో గిద్యోను ఈజ్ ఏ టైప్ ఆఫ్ జీసస్. కింగ్ డేవిడ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ జీసస్. జోసఫ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ జీసస్. దానియేల్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ జీసస్. ఎస్తేరు, మొర్దెకై ఈజ్ ఏ టైప్ ఆఫ్ జీసస్. అందుకని దేవుడి నీ జీవితంలో సడన్గా అద్భుతాలు చేయాలంటే దేవుడిని నువ్వు ఆశ్చర్యకారుడుగా చూడాలా. ఆమేన్. మీరు చూద్దాం, మత్తయి సువార్త, మీకా గ్రంథం, మలాకీ గ్రంథం చివరి ఉంటుంది. యేసే పుట్టే 400 సంవత్సరాల ముందు ఈ గ్రంథం రాయబడింది. హల్లెలూయా. మలాకీ గ్రంథము
ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, మిద్యోనీయుల కాడిని ఇజ్రాయెల్ మీద విరిచేసిన దేవుడు ఈరోజు నీ మీద ఉన్న ప్రతి శత్రువు కాడిని, సాతాను కాడిని విరిచివేసి ఉన్నాడు. ఆమేన్. ఇట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ సెర్మన్ అండి. ఏ సడన్ మిరాకిల్ ఈజ్ ద సైన్ ఆఫ్ క్రిస్మస్. ఆమేన్. అమ్మ మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాలి. దేవుడు ఏంటంట సడన్గా చేస్తాడంట. ఆమేన్. యెషయా గ్రంథం 48:3 ఏమన్నాడు? సడన్గా అద్భుతాలు చేస్తానంటున్నాడు. మరి సడన్గా అద్భుతాలు చేయాలంటే ఆయన సడన్గా నీ జీవితంలోకి వస్తాడు. వాక్యం రూపంలోను, వాగ్దానం రూపంలోను, దర్శనం రూపంలోను, ప్రవచనం రూపంలోను, కళల రూపంలోను, దర్శనాల రూపంలోను, అభిషేకం రూపంలోను, దేవుడి సన్నిధి రూపంలోను సడన్గా నీ జీవితంలోకి వస్తాడు. విశ్వాసం రూపంలోను, నిరీక్షణ రూపంలోను, ప్రేమ రూపంలోను, ఆదరణ రూపంలోను, ఆలోచన ఇచ్చే రూపంలో నీ జీవితంలోకి వస్తాడు. నువ్వు అంగీకరిస్తే సడన్గా అద్భుతం జరుగుతుంది. ఆమేన్. నేను అంగీకరిస్తున్నాను. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం చదువమ్మ, మొదటి నుంచి. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. చూడండి, నేను ఒక దూతను నాకు ముందుగా పంపుతున్నానని జాన్ బాప్టిస్ట్ని పంపాడు. ఇక్కడ యేసయ్య పుట్టుక గురించి మాట్లాడుతున్నాడు. చదవమ్మ మలాకీ గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. మలాకీ చాప్టర్ 3 ఫ్రమ్ వర్స్ 1 చదవమ్మ. మీరు వెతుకుచున్న ప్రభు, చూడండి, మీరు వెతుకుచున్న ప్రభు. అందరూ అనుకుంటున్నారు. మీరు చూస్తే మీకా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా కుటుంబములో నువ్వు స్వల్పమైన గ్రామమైనను, ఇజ్రాయెల్ని ఏలువాడు నీలో నుంచి వచ్చును. పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆయన అతను ఏమవుతాడంట? ప్రత్యక్షం అవుతాడంట. మీకా గ్రంథం 5:2 మీరు ధ్యానించండి. మత్తయి సువార్త 5లో కూడా అదే వచనం ఉంటుంది. మీరు తర్వాత మీరు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, జ్ఞానులు హేరోదు కాలంలో వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చితమంటే హేరోదు, అక్కడున్న ప్రజలు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, ఇశ్రాయేల్ అంతా ఒక్కసారి కలవరపడిపోయిందంట. అంటే వాళ్ళ జీవితంలో ఒక సడన్ అద్భుతం చేశాడు. చీకట్లో ఉన్నవారు, మరణ ఛాయలో ఉన్నవారు గొప్ప వెలుగు, జీప వెలుగు, సత్యపు వెలుగు చూశారంట. ఆమేన్. ఆ వెలుగు నేను చూచును గాకను. వాక్యం అనే వెలుగే నీకు ఇంకా శక్తివంతమైనది. చదువమ్మా. మీరు వెతుకుచున్న ప్రభు, చూడండి, మీకు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత. ఈ నెల నుంచి మీరు కోరు నిబంధన దూత మిమ్మల్ని దర్శించబోతుంది. మీరు కోరు నిబంధన దూతనండి. జీసస్ ఈజ్ ద ఏంజల్ ఆఫ్ ద కోవెనెంట్. గిద్యోను సమయంలో వచ్చింది ఇదే దూత. అందుకే యెహోవా దేవుడు దూత అని అంటాడు. యెహోవా దేవుడు దూత రూపంలో వచ్చాడంటే యేసయ్యే. గిద్యోను దగ్గరికి వచ్చింది యేసయ్యే. సడన్గా వచ్చాడు, మిద్యోనీయుల యొక్క కాడిని విరిచేశాడు. అలాగే ఈరోజు సడన్గా దేవుని వాక్కు రూపంలో, వాగ్దానం రూపంలో, దర్శనం రూపంలో, అభిషేకం రూపంలో, ఆదరణ రూపంలో, కనికరం రూపంలో, కృప రూపంలో నీ జీవితంలో ప్రవేశించునుగాక, నీ బంధకాలు తెంచివేయునుగాక. ఆమేన్. చదువమ్మా. మీరు కోరు నిబంధన దూత, మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చి. ఎలా వస్తాడంటే తన ఆలయంలోనికి హఠాత్తుగా వచ్చును. యేసే కాలంలో చూస్తే పస్కా పండగ ఆయన ఎలా వచ్చాడంట? హఠాత్తుగా వచ్చి అక్కడ గొర్రెలను, మేకలను, గొడ్లను చూడండి కొరడాలు పేని వాటిని ఆ దేవాలయం నుంచి తోలివేసి, రూకలు మార్చువారు రూకలను తొలగించేసి, పావురాలు అమ్మవారితో ఇక్కడిని వీటి నుంచి తొలగించండి, నా తండ్రి ఇంటిని మీరు వ్యాపార పిల్లిగా, దొంగలుగా చేయొద్దు, నా తండ్రి యొక్క ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును, హౌస్ ఆఫ్ ప్రేయర్ అని చెప్పడా లేదా? యోహాను రాసిన పత్రిక మీరు 2 ధ్యానించండి. ఆమేన్. హల్లెలూయా. అంటే ఈరోజు దేవుడు నిన్ను విడిపించడానికి మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. సడన్గా వస్తాడంట ఆయన. ఆమేన్. ఆమేన్. ఇప్పుడే క్రిస్మస్ సీజన్లో దేవుడు నిన్ను దర్శించి సడన్గా నీకు అద్భుతం చేయను గాక, సడన్గా నీకు నార్మల్ రిపోర్ట్ ఇచ్చాను గాక, సడన్గా నీ అప్పులు తీర్చాను గాక, సడన్గా నీ మ్యారేజ్ అరేంజ్ అవును గాక,
సడన్గా నీ గర్భఫలం తెరబడును గాక, సడన్గా నీకు ఉద్యోగం వచ్చును గాక, సడన్గా నీ కోర్టు కేసులు కొట్టివేయబడును గాక, సడన్గా నీ మీద ఉన్న మంత్రభయం శాతభశక్తులు పోవును గాక, సడన్గా నీలో ఉన్న దురలవాటు వ్యసనాలు పోవును గాక, సడన్గా నీ భర్త భార్య బిడ్డలు మారిపోను గాక, సడన్గా నువ్వు దేవుని నీతిలో పరిశుద్ధతలు ఎదుగును గాక, సడన్గా నువ్వు సొంత ఇల్లు సొంత కార్లు కొనుక్కున్నాను గాక. ఆమేన్. అందుకే చూడండి, అనగా మీరు కోరుకుని నిబంధన దూత తన ఆలయం హఠాత్తుగా వచ్చును. చదువమ్మా. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఆమేన్. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. నేను యాంప్లిఫైడ్ బైబిల్లో చదువుతున్నాను, యాంప్లిఫైడ్ బైబిల్లో. బిహోల్డ్ ఐ సెండ్ మై మెసెంజర్. ఇదిగో నా దూతని, నా మెసెంజర్ని, నా మధ్యవర్తిని నేను పంపుతున్నాను. అండ్ హీ షల్ ప్రిపేర్ ద వే బిఫోర్ మీ. ఆయన నా మార్గమును సిద్ధపరుస్తాడు. ద లార్డ్ ద మెస్సయా హూమ్ యూ సీక్. ద లార్డ్ ద మెస్సయా హూమ్ యూ సీక్. మీరు కోరుకుని, మీరు వెతుకు ఆ నిబంధన దూత. చూడండి, ద లార్డ్ ద మెస్సయా హూమ్ యూ సీక్ విల్ సడన్లీ కమ్ టు హిస్ టెంపుల్. అంటే నీ జీవితంలోనికి, నీ చేతి పనుల్లోనికి, నీ ఉద్యోగంలోనికి, నీ వివాహ బంధంలోనికి, నీ బిజినెస్లోనికి, నీ భర్త జీవితంలోనికి, నీ బిడ్డ జీవితంలోనికి, నీ కుటుంబంలో ప్రతి ఒక్క జీవితంలోనికి ఇప్పుడే హఠాత్తుగా పరిశుద్ధాత్మ అభిషేక రూపంలో వేసేయొచ్చును గాక. ఎ సేవియర్ ఈజ్ బోర్న్. ఆమేన్. హల్లెలూయా. చూడండి, హఠాత్తుగా బలమైన అభిషేక్తుడు నీలోకి వచ్చి, చూడండి, ద లార్డ్ ద మెస్సయా హూమ్ యూ సీక్ విల్ సడన్లీ కమ్ టు హిస్ టెంపుల్. ద మెసెంజర్ ఆర్ ద ఏంజల్ ఆఫ్ ద కావెనెంట్. ద మెసెంజర్ ఆర్ an angel of the covenant whom you desire, behold, he shall come, says the Lord of hosts. Amen. The messenger or the angel of the covenant. ఈరోజు నీ పక్కన చెప్పు, నీకు ఇది మొదలుకొని అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో శిలో రక్తంతో చేయబడిన నిబంధన నెరవేరడానికి ఒక దూత ఉంది. అది యేసయ్య. ఏంజల్ ఆఫ్ ది కావెనెంట్ నిన్ను కోరుకుని హఠాత్తుగా నీ జీవితంలోకి వచ్చి నీకు అద్భుతాలు చేస్తుంది. 3.5 సంవత్సరాలు యేసే జీవితంలో, యేసయ్య ఇజ్రాయేలీల జీవితంలో చేసిన అద్భుతాలను ఆ యేసే అనే దూత, ఏంజల్ ఆఫ్ కావెనెంట్, నువ్వు కోరుకునే నిబంధన దూత ఇప్పుడు వచ్చి నీ జీవితంలో హఠాత్తుగా, ఆకస్మికంగా, ఆశ్చర్యకరంగా, అద్భుత రీతిగా అద్భుతం చేయనుగాక. ఆమేన్. అది ఎంత కష్టమైందైనా నీ జీవితంలో తొలగిస్తాడు. మిద్యోనీయుల మీద బలమైన కాడుంది, గిద్యోను ద్వారా ఆ దూత తొలగించింది. పరాక్రమం కలిగిన బలాజ్యుడా, ఈరోజు నిన్ను బలపరుస్తుంది. వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా నిన్ను బలపరిచి, పరాక్రమం కలిగిన బలాజ్యుడా లే. నీతిమంతుడి ప్రార్థన బహుబలమైంది. నువ్వు ప్రార్థించు, నీకు అద్భుతం జరుగుతుంది. నువ్వు క్లైమ్ చే, నువ్వు అడుగు. నీ జీవితం ఎప్పుడు కూడా వాగ్దానాలు, దర్శనాల మీదే కట్టబడాలి. ఉద్యోగం మీద, వివాహం మీద, లోకం మీద, లోకాస్తుల మీద కాదు. ఆమేన్. నువ్వు భయపడద్దు, నిన్ను విడిపించేది యేసయ్యే. అందుకే ఆయన వచ్చి హఠాత్తుగా నీ జీవితంలో అద్భుతం చేస్తాడంట. అందుకే పూర్వకాలం జరిగిన సంగతులను చాలా కాలం కిందట నేను చెప్పా, నా నోటి నుంచి నేను ప్రవచించా, నేను వాటిని ఆకస్మికంగా చేయగా అవి కలిగాను అంటున్నాడు. అలాగే ఈయన ఆ దేవాలయంలోనికి ఆకస్మికంగా వచ్చాడంట. అందరూ భయపడిపోయారంట. అంతకుముందు అది దొంగల గుహగా ఉందంట. దాన్ని మరలా ఏం చేశాడు? తండ్రి దేవాలయంగా మార్చేశాడంట. ఈరోజు నీ శరీరంలో ఏ రోగమున్నా, అది దొంగతనం, హత్య, నాశనం చేయడానికి వచ్చిన దాన్ని వేరుతో సహా తొలగించి సమృద్ధి గల జీవం నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, వివాహ బంధంలో, ఆత్మీయ జీవితంలో, ఐశ్వర్యంలో, ప్రతి ఒక్క జీవితంలో ప్రత్యక్షపరచును గాక. ఆమేన్. చదువమ్మా. అయితే ఆయన వచ్చి దినమును ఎవరు సహింపగలరు? హేరోదు సహింపలేకపోయాడు, పరిసయ్యులు, కద్దీకలు సహింపలేకపోయారు. ఇదిగో తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున ఆయన నక్షత్రం చూసి మేము పూజింపవచ్చితమంటే హేరోదు, యెరూషలేములో ఉన్నవారు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, కద్దీకలు అందరూ కలవరపడ్డారంట. సడన్గా వస్తాడు. నీ చుట్టూ ఉన్నవారు కలవరపడును గాక అను. నిన్ను ఆశీర్వింపబడ్డ చూసి చుట్టూ ఉన్నవారు కలవరపడతారు. ఇది రాసి పెట్టుకో. నువ్వు కోరుకున్న నిబంధన దూత, ద మెసెంజర్, ద ఏంజల్ ఆఫ్ కావెనెంట్ ఈజ్ ఫాలోయింగ్ యూ. ఆమేన్. హీ విల్ డూ ద మైటీ మిరాకిల్స్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్.
ఐ డిక్లేర్ యూ ఏ సడన్ మిరకల్ ఈజ్ ద సైన్ ఆఫ్ ద క్రిస్మస్. సడన్గా మరీ తల్లి జీవితం అనుకోలే. మరీ తల్లి యొక్క వెడ్డింగ్ ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి. షూటింగ్ పెట్టుకుని ఉంటుంది, అన్నీ పెట్టుకుంటుంది, ఒక్కసారి చేంజ్ అయిపోయినాయి. ఇంకా షూటింగ్ లేదు, ఏమీ లేదు, ఇక పెళ్లి ఫోటోలు కూడా లేవు. ఎవరికి చెప్పుకోవాలా? అన్నీ చేంజ్ అయిపోయినాయి. షీ వాజ్ కన్ఫ్యూజ్డ్, షీ వాజ్ వర్రీడ్. ఎందుకు తెలుసా? అమ్మా దేవదూత వచ్చింది, మరియా నువ్వు దయాప్రాప్తురాలి, నీకు కృప కలిగిన కాకంది, నేను కన్సీవ్ అయిపోయినామంటే అమ్మ నమ్ముతుందా? మీ ఆయన నమ్ముతాడా? మీ చుట్టుపక్కల నమ్ముతారా? యోసేపుకి ఇదిగో దేవదూత ఒకటి వచ్చి నాకు చెప్పింది, నేను కన్సీవ్ అయిపోయాను యోసేపు, హాయ్ వెరీ క్రిస్మస్ అందనుకో. ఏంటి ప్రపంచంలో ఇట్లాంటిది ఎక్కడైనా జరిగిందా? నన్ను మరీ తల్లి మోసం చేసింది, నన్ను అవమానించింది. చుట్టుపక్కల ఫ్రెండ్స్కి నేనేం చెప్పాలి? నువ్వేం చెప్పావంటే, నేను అందరికీ ఫ్రెండ్స్కి ఇలాగే చెప్పాను, మా అమ్మకు కూడా ఇలాగే చెప్పాను, మా చుట్టుపక్కల ఒక్కళ్ళని నమ్ముతారా? కానీ దేవుడు అలాగే అద్భుతం చేస్తాడు. ఎవ్వరు అందరూ ఆశ్చర్యపడేంతగా దేవుడు నీ జీవితంలో ఈ క్రిస్మస్ సీజన్లో అద్భుతం చేస్తాడు. ఈ క్రిస్మస్ తర్వాత నీ జీవితం ఎలా ఉండదు, కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది, రూపాంతరం చెందుతాం. గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్ ఆఫ్ లైఫ్. నీ జీవితాన్ని పరిపూర్ణంగా పునరుద్ధరిస్తాడు. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? చూడండి, అయితే ఆయన వచ్చే దినం ఎవరు సహింపగలరు? చదువమ్మా. ఆయన అగపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు. ఆయన చేతిలో ఉంది. ఆయన గోధుమలను చేట్ల వేసి జల్లిస్తాడు, పొట్టిని అగ్నితో కాల్చేసి శ్రేష్టమైన గోధుమలను కొట్లలో పోస్తాడని జాన్ బాప్టిస్ట్ చెప్తున్నారు. అలాగే ఇక్కడ చూస్తే ఆయన కంసాలి అగ్ని వంటివాడు. చదువమ్మా. చాకలివాని సబ్బు వంటి నిన్ను కడిగేస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. తన నీతిలో, తన పరిశుద్ధతలో, తన పోలికలో, సారూప్యంలో, సంపూర్ణతలో, పరిపూర్ణతలో ఎదిగేంత వరకు, నీకు సంపూర్ణ స్వస్థ విడుదల ఇచ్చేంత వరకు, నీతో చెప్పిన మాట నెరవేర్చేంత వరకు ఆయన నిన్ను విడువాడు, ఎడబాయుడు. ఎందుకంటే ఈరోజు నుంచి నీకు ఒక దూత వచ్చింది. ఐ హ్యావ్ ఎ ఏంజెల్ ఆఫ్ ది కవెనెంట్ అను. నేను కోరుకునే నిబంధన దూత నాతో ఉందాను. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన దూత, సిలువ రక్తం ద్వారా వచ్చిన నిబంధన దూత, ఆ యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉన్నారను. ఆమేన్. ఇప్పుడే ఆ నిబంధన దూత హఠాత్తుగా నీ జీవితంలోకి వచ్చి అద్భుతం చేయను గాక. చదువమ్మా. వెండిని శోధించి ఆయన చాకలివాని సబ్బు వంటివాడు. సబ్బు ఏం చేస్తుంది? మొత్తం మురికిని తొలగిస్తుంది. అలాగే కంసాలి అగ్ని వంటివాడు. ఎంతమందికి అర్థమవుతుంది? కంసాలి అగ్ని వంటివాడు అంటే ఏం చేస్తాడు? వెండిని పుటంలో వేసి దానిలో ఉన్న మస్సను తీసేసినట్టుగా నీలో ఫలించి వాటిని బహుగా ఫలింప చేస్తాడు. చదువమ్మా. వెండిని శోధించి నిర్మలము చేయవాడైనట్లు కూర్చుని ఉండును. నిన్ను నీ జీవితంలో ఫలించినవి తీసి, నీ అప్పులు, నీ రోగాలు, నీ వ్యాధులు, నీ వ్యసనాలు తీసేంత వరకు ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు, నీ తోడు ఉంటాడు. ఆమేన్. చదువమ్మా. ఇమ్మాన్యుయేల్, దేవుడు మీకు తోడై ఉన్నాడు. చదువమ్మా. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం చేయనట్లు వెండి బంగారములను నిర్మూలము చేయు రీతిని, వెండి బంగారం నిర్మలము అంటే శుద్ధీకరించు రీతిని ఆయన వారిని నిర్మలము చేయను. నిర్మూలన కాదు, నిర్మలం అంటే శుద్ధీకరించును. అంటే నిన్ను పరిశుద్ధపరుస్తాడు, తన పోలిక, స్వారూప్యం, సంపూర్ణత, పరిపూర్ణతలు ఎదిగేటట్టు చేస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదించమనే కాదు, ఆశీర్వాదాలు పోకుండా కాపాడుతాడు. ఆమేన్. గిద్యోనిని లేవనెత్తిన దేవుడు, గిద్యోనిని యెహోవా ఆత్మ ఆవేశించడంగానే చూడండి, మిద్యోనీయులను, అమాలేకీలను చూడండి, మిద్యోను అధిపతులను, జబూహును చూడండి, ఓరేబును, వాళ్ళ అధిపతులను చంపించేశాడు దేవుడు. అలాగే గిద్యోను ఖడ్గం, యెహోవా ఖడ్గం విజయం ఇచ్చినట్టుగా ఈరోజు నుంచి నీ నోట్లో ఉన్న నీ నాలిక, నీ చేతి పనులు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నీకు అత్యధికమైన విజయం ఇచ్చును గాక. ఆమేన్. చదువమ్మా. అప్పుడు మునుపటి దినములు ఉండినట్లు పూర్వ సంవత్సరంలో ఉండినట్లు యూదావారును యెరూషలేము నివాసులను చేయు నైవేద్యములకు యెహోవాకు ఇంపుగా ఉండును. అంటే నీ ఆఫరింగ్ను దేవుడు అధికం చేయబోతున్నాడు. నీ దశం భాగాలు 10,000 నుంచి 10 లక్షలు, 10 లక్షలు, 10 కోట్లు ఉండును గాక. హిజ్కియా గారి కాలంలో, సొలొమోను గారి కాలంలో, దావీదు మహారాజు కాలంలో,
ఆశారాజు కాలంలో ఇజ్రాయెల్ యొక్క ఆస్తిపాస్తులు దశంభాగాలు 27% కంటే ఎక్కువ ఉండను కాక. అంటే దేవుడు గాడ్ ఈజ్ ఇంక్రీజింగ్ యువర్ ఫైనాన్సెస్. హఠాత్తుగా దేవుడు ఇప్పుడే నీ ఆర్థికమైన పరిస్థితులను అభివృద్ధి పొందించను గాక. ఆమేన్. చదువమ్మా. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా. తీర్పు తీర్చడానికి వస్తాడేమో. మనకేమో న్యాయపు తీర్పు, మన శత్రువులకి సాతానికేమో శిక్షా తీర్పు. ఆమేన్. అందరూ చెప్తాం, నాకు న్యాయపు తీర్పు, నా శత్రువులకి శిక్షించే తీర్పు. ఆమేన్. చదవమ్మా. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్రు వ్యభిచారుల మీద, అంటే చేతబడి చేసేవాళ్ళు వీళ్ళందరూ ఎప్పుడైతే దేవుని ఆత్మ నీ మీదకి వస్తుందో, పరిశుద్ధాత్మ ఏ విధంగా మరీతల్ని పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతని శక్తి నిన్ను కమ్ముకును, పుట్టబో కుమారుడు సర్వోన్నతని దేవుని కుమారుడై ఉంటాడు. తండ్రి అని యెహోవా దేవుడు యేసే యొక్క దావీదు యొక్క తన తండ్రి యొక్క సింహాసనాన్ని అతనికి ఇస్తాడు. యాకోబు వంశస్థులను అతను యుగయుగములు ఏళ్తాడు అంటున్నాడు. ఆమేన్. లూకా సువార్త 1:35 మీరు ధ్యానించండి. ఆమేన్. చదువమ్మా. చేతబడి చేసేవాళ్ళు ఇంకా నీ మీద చేతబడి చేయడానికి లేదంట, వాళ్ళకి తీర్పు తీరుస్తాడంట. ఆమేన్. వ్యభిచారుల మీదను, అపమానికుల మీదను, వ్యభిచారులు అంటే అడల్టరస్, విగ్రహారాధన చేసే వాళ్ళ మీదను, అప్రపమానికుల మీదను, అంటే నీ మీద అబద్ధాలు చెప్పి కోర్టు కేసులు పెట్టి, లేకపోతే ఆ కేసులు ఈ కేసులు పెట్టి నీ వెనకాల అబద్ధాలు ఆడే వాళ్ళ మీదను, నాకు భయపడక, దేవుడికి భయపడక, ఉద్యోగంలో నీకు ధమ్కీలిస్తూ, సరిహద్దుల్లో నీకు ధమ్కీలిస్తూ, లేకపోతే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ధమ్కీలిస్తూ, ఇట్లాగా అనేక ధమ్కీలిస్తున్నప్పుడు దేవుడు ఊరుకోడంట. నాకు భయపడక వారి కూలి విషయంలో కూలిన వారిని, వారి కూలి విషయంలో కూలి వారిని, విధవరాండ్లను, తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయు దృఢముగా అన్యాయం చేయ వారి మీద దృఢముగా సాక్ష్యం పలికిదును. అంటే నేను వస్తాను, ఇంకా వాళ్ళ పనులు లయపరుస్తాను. మాంత్రికులు నీ మీద పనిచేయరు, వ్యభిచారులు నీ మీద పనిచేయరు, విగ్రహశక్తులు నీ మీద పనిచేయవు, అప్రమాణికులు నీ మీద పనిచేయరు, నోటి మాట వల్ల కలిగే నొప్పి నీకు తలగనీడు. ఈరోజు మిద్యోని కాడే ఇజ్రాయెల్ మీద విడిచివేసినట్టుగా నీ మీద ఉన్న సాతాను వాడు రాజ్యపు కాడే, ఆలస్యపు కాడే, అప్పు కాడే, అనారోగ్యం కాడే, నిరుద్యోగపు కాడే, పాపపు కాడే, కోర్టు కేసుల కాడే, మంత్రప్రయోగం కాడే, శాతబడి శక్తుల కాడ, అవమానాల కాడ, నిందల కాడ, వ్యసనాల కాడ, బలహీనల కాడ ఇప్పుడే విరిగిపోను గాక. మరణపు కాడ విరిగిపోను గాక. ఏలియనగా మనకి శిశువు పుట్టాను. ఎందుకు పుట్టాడు? మిద్యోని మీద ఉన్న కాడిని విరిచివేశాను, నీ మీద కూడా కాడిని విరిచేయడానికి నీ జీవితంలో పుట్టాను. ఆమేన్. వాళ్ళ మెడలో ఉన్న ఆ కర్రను, కాడిను, ఆ తోలు కొరడాలను నేను విరిచివేశాను. ఆమేన్. ఇది నీ జీవితంలో ఇప్పుడే ప్రత్యక్షమవును గాక. చదువమ్మా. దృఢముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. తీర్పు తీర్చుటకై నేను మీ వద్దకు వస్తాను. ఇంకా శాతబడి శక్తులు, విగ్రహ శక్తులు, లేకపోతే మిమ్మల్ని ఉద్యోగం విషయంలో మోసం చేసి నీ ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు, అప్రమాణికులు ఎవ్వరు పనిచేయరు. నేను యుద్ధం చేస్తాను, నీతో యుద్ధం చేయవార్త నేను యుద్ధం చేస్తాను, నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని, నీ బిడ్డలను రక్షిస్తాను అంటున్నాడు. చదవమ్మా. యెహోవానైన నేను మార్పులేని వాడను, అంటే నేను రక్షకుణ్ణి గనుక యాకోబు సంతతి వారైన మీరు ఎన్ని తప్పులు చేసినా నేను రక్షించేవాడిని గనుక మీరు లయము కాలేదంటున్నాడు. ఆమేన్. అంటే ఒక తల్లి చూడండి, తల్లి తన బిడ్డలను ఆదరించినట్టుగా యెరూషలేములోనే మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు. అంటే ఈరోజు అందరూ చెప్తాం, ప్రభువా నా జీవితంలో హఠాత్తుగా రాను, ఈ క్రిస్మస్ సీజన్లో హఠాత్తుగా నాకు అద్భుతం చేయి, ఆకస్మికంగా అద్భుతం చేయి. ఎలా అనగా నాకు శిశువు పుట్టాను, నాకు కుమారుడు అనుగ్రహించబడాను, నా భారం అంతా ఆయన మీద ఉంచబడింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి ఆయనకి పేరు. ఇది మొదలుకొని నాకు మితిలేని వృద్ధియు క్షేమము కలుగునుగాక. ఆమేన్. చాలాసార్లు నీ జీవితంలో ఎందుకు అద్భుతం జరగదు తెలుసా? వాగ్దానాన్ని కొన్ని రోజులు నువ్వు క్లైమ్ చేసిన తర్వాత అది నెరవేరే సమయాన్ని దాన్ని మర్చిపోతావు. కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని వదిలేస్తావు. చూడండి, మరి తల్లి కూడా షీ వాజ్ కన్ఫ్యూజ్డ్, షీ వాజ్ వర్రీడ్. బట్ when Mother Mary is, చూడండి, ఫోకసింగ్ ఆన్ ద గాడ్స్ ప్రామిసెస్, ఎప్పుడైతే దేవుడి యొక్క వాగ్దానం మీద తను గురిపెట్టిందో తన జీవితం మారిపోయింది.
యోసేపు ఎప్పుడైతే దేవుడు ప్రణాళికల మీద తన గురిపు నిలిపాడో తన జీవితం మారిపోయింది. కాపర్లు ఎప్పుడైతే దేవుని యొక్క ఆ మరణ ఛాయలో, మరణం గల ప్రదేశంలో ఆ గొప్ప వెలుగును, ఆ దేవదూతల ప్రకాశపు వెలుగును, ఆ రక్షకుడి యొక్క వాక్కు అనే వెలుగును చూశారో వాళ్ళ జీవితాలు మారిపోయింది. ఎప్పుడైతే చూడండి జ్ఞానులు యేసేని ఆ నక్షత్రాన్ని వెంబడించి యేసేని చూశారో వాళ్ళ జీవితాలు మారిపోయాయి. ఎప్పుడైతే నీ వాగ్దానాన్ని, నీ దర్శనాన్ని, ప్రవచనాన్ని చూసుకుంటావో నీ జీవితం మారిపోతుంది. ఆమేన్. నువ్వు క్రీస్తులో ఏమై ఉన్నావో, నువ్వు క్రీస్తులో దేవుని నీతివి, దేవుని జ్ఞానానివి, దేవుని పరిశుద్ధతవి, దేవుని విమోచకుడివి. యు ఆర్ ద రాయల్ పీస్కుడ్, చూజన్ జనరేషన్, హోలీ నేషన్, పెక్యులర్ పీపుల్. ఇది నువ్వు మర్చిపోకూడదు. నీతిమంతుడు విశ్వాసం వల్ల జీవిస్తాడా, డబ్బు వలన? యేసే భూమి మీద ఎట్టువాడై ఉన్నాడో నీవు అట్టిదానవై అట్టువాడై ఉన్నావు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు, బలవంతుడు. అందుకే సడలిన చేతులను బలపరచు, మోకాళ్ళను దొడపరచు, తత్తరిల్తో హృదయంతో ఇట్లను యెహోవా నన్ను విడిపించడానికి వస్తున్నాడు. ఆమేన్. అందుకే సియోను కుమార్తెకి తెలియచేయండి, ఆమె జీతం పట్టుకొని ఆయన త్వరగా వచ్చుచున్నాడు. అదే సువార్త. ఆమేన్. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధికి వస్తావో వాగ్దానాలను ఎత్తిపట్టాలా. నేను వాటిని ఆకస్మికంగా చేయడానికి నా ప్రియ కుమారుని దేవాలయానికి పంపాను 2000 సంవత్సరాల క్రితం. ఈరోజు నీ జీవితంలో వాటిని ఆకస్మికంగా చేయడానికి నా వాగ్దానాన్ని, నా దర్శనాన్ని, నా ప్రవచనాన్ని, నా సన్నిధిని, నా అభిషేకాన్ని, నా వాక్కుని, నా నామాన్ని, నా శరీరమును, రక్తాన్ని, నా పరిశుద్ధాత్మ శక్తిని మీకు ఇచ్చానంటున్నాడు. ఆమేన్. అందుకే చూడండి, ఆ తాబోరు కొండ మీద ఆ గొప్ప దర్శనం చూసిన పేతురు ఒక మాట అంటున్నాడు, ఇంతకంటే మీకు మహోన్నతమైన నిరీక్షణ, ఉత్తమమైన వాక్యం మీకుంది. అదేంటంటే, చీకటి గల చోట్ల వెలిగిచ్చు దీపముగా ఆ వాక్యమందు మీరు నిలిచి ఉన్నాయల్లా మీకు మేలు అంటున్నాడు. అంటే వాగ్దానమందు, దర్శనమందు, ప్రవచనమందు నిల్చుంటే నీకు మేలు. ఈరోజు నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్, డోంట్ గివ్ అప్. జస్ట్ లుక్ అప్, లుక్ అప్ టు ద లార్డ్. జస్ట్ లుక్ ఎట్ యువర్ ప్రామిసెస్. దేవుడి యొక్క వాగ్దానాల వైపు మరీ తలచూసింది, తన జీవితం చేంజ్ అయిపోయింది. దేవుని ప్రణాళికల వైపు యోసేపు చూశాడు, తన జీవితం మారిపోయింది. కాపర్లు దేవుని యొక్క ఆ మరణ ఛాయలో కూర్చున్న ఆ జీవపు వెలుగును చూశారు, వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. చూడండి, ఇంకా గివ్ అప్ చేసేద్దాం అనుకున్నారు. 2000 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాం. హేరోదు ఇక్కడ రాజు పుడతాడు అనుకుంటే ఇక్కడ పుట్టలేదంట, మరి ఎక్కడ పుట్టాడు ఏంటో. 2000 కిలోమీటర్లు నడిచాం. జ్ఞానులు, రాజులు ఆల్మోస్ట్ 6-7 నెలలు ఒంటెల మీద వచ్చారు. వాళ్ళు అలిసిపోయి ఉంటారు. ఎప్పుడైతే మరలా నక్షత్రం కనపడిందో మరలా ఆశ కలిగింది. మరలా నీ జీవితంలో వాగ్దానం, దర్శనం, ప్రవచనం చూసి మరలా నీకు ఆశ కలిగి దాన్ని వెంబడించావా, యేసయ్యను చూస్తావు. నీలో ఆ వాగ్దానం, దర్శనం, ప్రవచనం నెరవేర్చబడుతుంది. అందుకే మరలా ప్రార్థించు. నీతిమంతుని ప్రార్థన బహుబలమైంది. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న శక్తివంతుడు, బలవంతుడు. చూడండి, నీ చూసుకున్న అప్పును నువ్వు ఎక్కువ చూస్తే అది పెద్దగా అనిపిస్తుంది. కానీ చూడండి, యువర్ గాడ్, చూడండి, గాడ్ ప్రామిసెస్ ఆర్ బిగ్గర్ దాన్ యువర్ ప్రాబ్లమ్స్. గాడ్ ప్రామిసెస్ ఆర్ బిగ్గర్ దాన్ యువర్ ప్రాబ్లమ్స్. ఆమేన్. నీ సమస్యల కంటే దేవుడి యొక్క వాగ్దానాలు, దర్శనాలు పెద్దవి. నువ్వు ఎప్పుడన్నా ఆఫ్టర్ ఆల్ 10 lakhs అయిన అప్పు, ఆఫ్టర్ ఆల్ 1 crore అయిన అప్పు, దాన్ని నువ్వు చులకనగా చూసినప్పుడు క్షణమాత్రము నువ్వు చులకని క్షణమా అంతకంతకి నిత్యమైన మహిమ భారం కలగజేస్తుంది. అందుకే క్రీస్తు యేసులో ఉన్న వాడికి ఏ శిక్షా విధి లేదు. అందుకే శ్రమల్లో ఉన్న వాళ్ళందరికీ విడుదల ఇవ్వడానికి మిద్యోని మీద ఉన్న కాడిని విరిచివేసినట్టుగా ప్రభు ఈరోజు నీ మీద ఉన్న ప్రతి కాడిని విరిచివేసి ఉన్నాడు. నీ మెడకు కట్ట ప్రతి కర్రను, కొరడాలను ఆయన విరిచివేసి ఉన్నాడు. నీ మీదకి దానికి వస్తున్న యుద్ధ యోధుల యొక్క జోళ్లను, వాళ్ళ వస్త్రాలను, వాళ్ళ ఆయుధాలను ఆయన పరిశుద్ధ ఆత్మలో దహించి వేసి ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా రూపించే ఆయుధం వర్ధిల్లదు, పంచేది. అపవాదం అంటది, ఇంకా నీ భర్త మారడు అంతే అంటది, నీ బిడ్డలు మారంటది. నువ్వు చెప్పాలా, దేవుడు నా బిడ్డను మార్చగలడు, నా పరిస్థితిని మార్చగలడు, నన్ను మార్చగలడు. నా అంతము అబ్రాహాము, శారాలు, ఇస్సాకు, రెబెక్కలు, మరితలు, యోసేపుల గొప్పగా ఉంటుంది. నా ప్రయాణం నేను గొప్పగా ముగిస్తాను. ఆలస్యం జరిగిందా, దానికి రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. మై గాడ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ డిస్టెన్స్, గాడ్ ఆఫ్ టైమింగ్, లార్డ్ ఆఫ్ టైమింగ్. కాలాలకి, సమయాలకి నా దేవుడు దేవుడే. నేను కోల్పోయిన సంవత్సరాల పంట నాకు తిరిగిస్తాడు. నువ్వు గమ్మునుండని చెప్పు. ఆమేన్. నెవర్ గివ్ అప్. Don't give up. Just look at Jesus. Look unto the Jesus. ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని విడిచిపెట్టి
విశ్వాసాన్ని కర్తయు దాన్ని కొనసాగించి యేసు వైపు చూస్తూ మన ప్రయాణాన్ని ముందుకి కొనసాగిద్దాం. చూడండి, నేను ముగిస్తున్నాను. యెషయా గ్రంథము 9 చూడండి. సడన్గా అద్భుతాలు నాకు దేవుడు చేస్తాడను. ఈరోజు నుంచి ఎక్స్పెక్ట్ చేయి. సంథింగ్ ఈజ్ గుడ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ సడన్లీ. అకస్మాత్తుగా, హఠాత్తుగా నువ్వు కోరుకునే ఆ నిబంధన దూత నీ జీవితంలోకి ఇప్పుడే వచ్చును గాక. గిద్యోని జీవితంలో చేసినట్టుగా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల జీవితంలో చేసినట్టుగా, మరి తల్లి యోసేపుల జీవితంలో చేసినట్టుగా, జ్ఞానుల జీవితంలో చేసినట్టుగా ఆ గొప్ప దూత మీకు అద్భుతాలు చేయను గాక. నాకు నిబంధన దూత ఉందను. నిబంధన దూత అంటే అపవాదికి భయం. నిబంధన దూత అంటే ఎవరు? యేసయ్యే. ఆమె ఏంజిల్ ఆఫ్ ద కవెనెంట్. ఆమెన్. యెషయా గ్రంథము 9 మొదటి నుంచి చదవమ్మా, ముగిద్దాం. అయినను వేదన పొందిన దేశం మీద, ఈరోజు నువ్వు వేదన పడుతున్నావేమో, వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. నీ మీద ఆ వేదన, ఆ భారము, ఆ కష్టము, ఆ అవమానము, నింద, కోర్టు కేసులు, మంత్రభయం, శాతభశక్తులు, శాపం, పాపము, గిల్టీనెస్, కండెమినేషన్, ఫీలింగ్ ఆఫ్ గిల్టీనెస్, ఫియర్, గతపు యొక్క భయము నిలవదు. దేవుడు తొలగిస్తాడు. ఆమేన్. నువ్వు దేనికి భయపడుతున్నావు అది నీ మీద నిలవదు. అప్పు నీ మీద నిలవదు, రోగం నీ మీద నిలవదు, వ్యాధి నీ నిలవదు, నీ భర్తను బాధిస్తున్నది, నిన్ను బాధిస్తున్నది నీ మీద నిలవదు. ఆమేన్. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. మబ్బు అంటే ఛాయ, భయపెట్టే ఛాయ. చూడండి, గాఢాంధకారపు మేఘాలు వచ్చినప్పుడు చీకటి వస్తుంది, అది నిలవలేదంట. ఆమేన్. చదువమ్మా. పూర్వకాలమున ఆయన జెబులోని దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అప్పుడు పూర్వకాలం అవమానపరిచాడు, ఇప్పుడు ఘనపరుస్తున్నాడు. అందుకే జెబులోని దేశంలో, నఫ్తాలి దేశంలో, చీకటి గల దేశంలో, చూడండి, మరణ ఛాయ దేశంలో గొప్ప వెలుగుగా యేసయ్య గలిలయ, జెబులోను, నఫ్తాలి దేశాల్లో పుట్టాడంట. ఆమేన్. ఒకప్పుడు నీకు చీకటి గల రోజులేమో, ఒకప్పుడు నీ జీవితం నీకే నచ్చదేమో, కానీ ఇప్పుడు ఆ ప్రదేశాల్లో యేసే వాగ్దానం దర్శనం ద్వారా ఉదయించి పుట్టి నీకు విడుదలిచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవమ్మా. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమున, చూడండి, అవమానపరచబడిన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును, అంటే ఇది వరకు మనము విగ్రహారాధన చేసిన వాళ్ళం, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు నిన్ను మహిమగల దానిగా, మహిమగలవాడుగా చేయను గాక. దేవుడు నిన్ను మహిమపరిచి తను మహిమపరుచుకుంటాడు, నిన్ను గణపరిచి తను గణపరుచుకుంటాడు. నీ మీద కాడిని విరిచేసి, నీ మెడకున్న కట్ల నిప్పివేసి నిన్ను గణపరుచుకుంటాడు. ఆమేన్. సడన్గా అది ఇప్పుడే జరుగును గాక. చదువమ్మా. చూడండి, అన్ని జనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా ఆయన చేస్తున్నాడు. చెప్పు, ప్రభువా నన్ను మహిమపరచుకో, ప్రభువా నన్ను మహిమపరచు, నిన్ను మహిమపరచుకో, నన్ను మహిమపరిచి నిన్ను మహిమపరచుకో. ఉద్యోగంలో, వివాహంలో, అన్ని విషయాల్లో, జాబ్లో, సేవలో, ప్రతి విషయంలో ప్రభు ఇది మొదలుకు నేను ఘనపరిచి మహిమపరచును కాక. ఆమేన్. మహిమ ఎలా ఉంటుంది తెలుసా? నీ గత, వర్తమాన, భవిష్యత్ కాలాలను అధిగమించే విధంగా, అబ్రహాం ఆశీర్వాదాన్ని అధిగమించే విధంగా, నీ శాపాన్ని, నీ పాపాన్ని అధిగమించే విధంగా, నీ భయాల్ని, నీ గతాన్ని అధిగమించే విధంగా, నీ అపరాధ భావిననే భావాన్ని అధిగమించే విధంగా దేవుడు నేను మహిమపరుస్తాడు. ఆమేన్. ఇంకెవడు నిన్ను పేరు పెట్టి కూడా పిలవలేడు, భయపడిపోతారు. ఆమేన్. దైవాలని పిలుస్తాడు నేను. ఆమేన్. చదవమ్మా. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీద ఆ వెలుగు ప్రకాశించెను. ఆ వెలుగేంటి? ఇంతకంటే గొప్ప సువార్త వాక్యం మీకుంది. అదేంటి? చీకటి గల చోట్ల వెలిగిచ్చు ఆ వాక్యమే దీపం, దాని యందు మీరు నిలిచినెల్లా మీకు మేలు కలుగును అంటున్నాడు పేతురు గారు. అంటే వాగ్దానము, దర్శనం, ప్రవచనం నెరవేర్చడానికి ఆ నిబంధన నీకు దూత తోడుకుంది. ఎప్పుడు కూడా ఏంజిల్ ఆఫ్ ద కవెనెంట్ నాతో పని చేయను, నిబంధన దూత నాతో పని చేయను, నిబంధన దూత నా జీవితంలో పని చేయను, నా జాబ్లో పనిచేయి, నా ప్రమోషన్లో పనిచేయి, నా పరిచయలో పనిచేయి, నా వివాహంలో పనిచేయి, నా చేతి పనుల్లో పనిచేయి, నా గతంలో పనిచేయి, నా వర్తమానంలో పనిచేయి, నా భవిష్యత్తులో పనిచేయి, నా భర్తలో పనిచేయి, నా భార్యలో పనిచేయి, నా బిడ్డల్లో పనిచేయి, అన్ని విషయాల్లో పనిచేయి ప్రభువా. నిబంధన దూత నాకు మంచి తలంపులు దయచే ప్రభువా, నాకు మంచి భవిష్యత్తుని దయచే ప్రభు. ఆమేన్. నువ్వు అడిగినప్పుడు ఆ నిబంధన దూత, సిలువ రక్తపు దూత నీ జీవితంలో కార్యం చేస్తుంది సడన్గా. అందుకే నేను చదువుతున్నాను 3. నువ్వు జనములను విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరిచున్నావు. కోతకాలం మనుషులు సంతోషించినట్లు
కోత కాలంలో మనుషులు సంతోషించినప్పుడు, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు ఇది మొదలుకొని ఆయన సన్నిధిలో నువ్వు సంతోషిస్తావు. ఆమేన్. కోతకాలమందు మనుషులు సంతోషించినట్టు దేవుడు నిన్ను విస్తరింపచేసి ఆయన సన్నిధిలో దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు ఇది మొదలుకొని మీరు సంతోషిస్తారు. ఆమేన్. మిద్యోనీయులు, అమాలేకులు, తూర్పు దేశస్తుల యొక్క ఆస్తి మొత్తం ఇజ్రాయేలులు దోపుడు సొమ్ముగా పంచుకుని కోతకాలమును సంతోషించినట్టు దేవుడి సన్నిధిలో వాళ్ళు సంతోషించారంట. మీరును మీ శత్రువులు, మిమ్మల్ని ద్వేషించిన వారు ఆస్తి పంచుకుని దోపుడు సొమ్ము పంచుకుని దేవుని సన్నిధిలో బహుగా సంతోషించునుగాక. ఆమేన్. ఈరోజు నా మీద మిద్యోను కాడ విరిగిపోయిందాను. ఈరోజు అమాలేకీల కాడ విరిగిపోయిందాను. అపవాది కాడ నా మీద విరిగిపోయింది. అప్పుల కాడ విరిగిపోయింది. లేమి వ్యాధి కాడ విరిగిపోయింది. మరణపు కాడ విరిగిపోయింది. రోగపు కాడ, అవమానపు కాడ విరిగిపోయింది. పాపపు శాపపు కాడ, కోర్టు కేసుల కాడ, మంత్రప్రయం కాడ విరిగిపోయింది. గడుతనం, నిరుద్యోగ కాడ విరిగిపోయింది. ప్రతి వ్యసనం, బలహీనపు కాడ నా కుటుంబం పైన విడిపోయింది. యాక్సిడెంట్ల కాడ నా కుటుంబం పైన విడిపోయింది. గొడవల కాడ విరిగిపోయింది. అవమానం, నిందల కాడ విరిగిపోయింది. ప్రతి కాడ విరిగిపోయింది. ఎందుకంటే నాలో అభిషేకం బలిసి నా ప్రతి కాడ విరిగిపోయింది. యెషయా గ్రంథం 10:27 ప్రకారం ద యోక్ విల్ బి డిస్ట్రాయిడ్ డ్యూ టు బికాస్ ఆఫ్ ద అనాయింటింగ్. ఆమేన్. నీలో అభిషేకం బలిసి నీ ప్రతి కాడ విరిగిపోవనుగాక. ఆమేన్. దయచేసి నుంచుందాం. హల్లెలూయా. ఆఖరి ప్రార్థన. అందరూ యేసయ్యా ఈరోజు నా కాడ విరిచివే ప్రభువా. కంటిన్యూ నాన్న. దేవా, ఈరోజు నా కాడ విరిచివేసినందుకు వందనాలు. మిద్యోనీయుల కాడ ఇజ్రాయెల్ మీద విరిచివేశావు. అమాలేకీయుల కాడ ఇజ్రాయెల్ మీద విరిచివేశావు. తూర్పు దేశపు యొక్క జనుల యొక్క కాడను ఇజ్రాయెల్ మీద విరిచివేశావు. ఈరోజు పితరుల పూర్వీకుల శాపపు కాడ నేను ఏదైతే భయపడుతున్నానో ప్రతి కాడను విరిచివేసినందుకు వందనాలు. ప్రతి కాడను విరిచివేసినందుకు వందనాలు. వివాహంలో ఆలస్యపు కాడను విరిచివేసినందుకు వందనాలు. దేవా, రిపోర్ట్స్ నార్మల్ రాకుండా ఆలస్యంగా ఉన్న కాడను విరిచివేసినందుకు వందనాలు. వ్యసనపు కాడ, కోర్టు కేసుల కాడ, మంత్రప్రయపు కాడ, శాపపు కాడ, భయపు కాడ, అప్పుల కాడ, వడ్డీల కాడ, ఈఎంఐల కాడ, గోల్డ్ లోన్స్ కాడ విరిచివేసినందుకు వందనాలు. గతపు భయపు కాడ, అపజయాల కాడ, సైకిళ్ళ కాడ విరిచివేసినందుకు వందనాలు తండ్రి. నా జీవితంలో నా ప్రతి సోమరితనం అనే కాడ, లేజినెస్, నెగ్లిజెన్స్, ఇగ్నోరెన్స్, ఇర్రెస్పాన్సిబిలిటీ అనే కాడని విరిచివేసినందుకు వందనాలు. దేవా, బాధ్యతారాహిత్యం అనే కాడని విరిచివేసిన, కోపం, ఈర్ష్య, ద్వేషం, అసూయ, గర్వం, అహంకారపు కాడని విరిచివేసినందుకు వందనాలు. దేవా, నాకు దీన వస్త్రం ధరింపచే, అహంకారాలను సింహాసనం నుంచి దించివేసి దీనునైన నన్ను ఈ సంఘాన్ని సింహాసనం మీద ఎక్కించినందుకు వందనాలు. దేవా, నేను నమ్ముచున్నా నా భర్తని, నా కుటుంబాన్ని, నా పరిస్థితిని నన్ను మార్చగలవని నమ్ముతున్నాను. దేవా, ఈరోజు నా ప్రతి కాడని విరిచివేసినందుకు వందనాలు చెల్లిస్తూ త్వరలో నా ప్రభు, నా భర్త యేసుక్రీస్తు శక్తి గల నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా